బీఆర్ఎస్ కవిత గారికి మరి బెయిల్ వస్తుందా? రాదా? అనేది ఇప్పుడు సెన్సేషన్ అయితే మారింది. మరి అసలు నిజంగానే బెయిల్ వస్తుందా? రాదా? అనేదైతే ఈరోజు హాట్ టాపిక్ అయితే మారింది. ఎందుకంటే గత 5 నెలల నుంచి మనం చూసుకుంటే గనక కవిత గారైతే లిక్కర్ స్కామ్‌లో అయితే ఇప్పుడు ఢిల్లీ తిహార్ జైల్‌లో అయితే ఉన్నది మనకు తెలిసిందే. అయితే ఈ 5 నెలల్లోనే 10 కేజీల వరకైతే తగ్గినట్లయితే తెలుస్తుంది. సో, 10 కేజీల వరకైతే తగ్గారంటూ ఇప్పుడు విచారణలో అయితే తెలిసింది. అదే విధంగా మరి ఎందుకు ఈరోజు బెయిల్ వస్తుంది? ఈరోజు ఎందుకు బెయిల్ కోసం ఇంత తాపత్రయపడుతున్నారు అనంటే, ఇప్పుడు రీసెంట్‌గా మనం చూసుకున్నట్లయితే గనక కవిత గారికైతే అసలు ఆహ్, హెల్త్ అనేది బాలేదు. అంటే హెల్త్ ఇష్యూస్ చాలా వస్తున్నాయి. అనారోగ్యంతో ఉంది అంటున్నారు. అక్కడున్న ఎవరైతే సిబ్బంది ఉంటారో సో, అక్కడ ఉన్న వాళ్ళైతే ఇప్పుడు ఆరోగ్యంతో లేదు. సో, బెయిల్ ఇస్తేనే బెటర్ అనైతే మాట్లాడుతున్నారు. కానీ ఇక్కడ సుప్రీం కోర్ట్ కూడా ఒకప్పుడు ఏమన్నది అనంటే ఆహ్, చాలా రోజులైతే ఎవరిని గూడా జైల్‌లో పెట్టి హింసించకూడదు. అంటే వాళ్ళు అనారోగ్యంతో ఉన్నప్పుడైతే కొంచెం బెయిల్ ఇస్తేనే బెటర్ అన్నట్లయితే సుప్రీం కోర్ట్ గూడా మాట్లాడింది మనకు తెలిసింది. అదే విధంగా ఇప్పుడు ఢిల్లీకైతే మన కేటీఆర్ గారు ఎవరైతే ఉన్నారో కేటీఆర్ గారితో పాటు ఇంకా పలు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అయితే అక్కడికి ఎళ్ళినట్లయితే తెలుస్తుంది. అదే విధంగా అంటే అక్కడికి ఎళ్లి ఇప్పుడు ఈరోజైతే సుప్రీం కోర్ట్‌లో బెయిల్ కోసం అయితే విచారణ చేయనున్నారు. అయితే మరి ఇంతకు బెయిల్ వస్తుందా? రాదా? అనేదే చాలా బీఆర్ఎస్ ఎవరైతే కార్యకర్తలుంటారో, అదే విధంగా టీఆర్ఎస్ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో సో, చాలా వేచి చూస్తున్నారు. మరి ఇంతకి మరి బెయిల్ వస్తుందా? రాదా? అనేదైతే చూడాలి. మరి ఆహ్, మెయిన్ ఏంటంటే 5 నెలలుగా అయితే అక్కడే తిహార్ జైల్‌లో అయితే ఉన్నారు. అక్కడికి అప్పుడప్పుడు అంటే మన కేటీఆర్ గారు గానివ్వండి, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గానివ్వండి, అంటే బీఆర్ఎస్ కార్యకర్తలు ఎవరైతే ఉంటారో సో, అప్పుడప్పుడు వెళ్లి అక్కడ పలకరించడం అయితే జరుగుతుంది. మరి ఈరోజు గూడా కేటీఆర్ గారితో పాటు ఇంకా పలు ఎమ్మెల్యేలు గూడా అక్కడికైతే చేరనున్నారు. కానీ ఇంతకుముందు కేసెస్ గూడా లిక్కర్ స్కామ్‌లో దొరికిన వాళ్ళు ఎవరైతే ఉంటారో పెద్ద పెద్ద వాళ్ళు గూడా బెయిల్ మీద బయటకొచ్చి ఇప్పుడు దర్జాగా అయితే ఉన్నారనైతే చెప్తున్నారు. అంటే ఇంతకుముందు కవిత గారి కన్నా ముందు గూడా చాలా మందైతే బెయిల్ మీద ఇప్పుడు లిక్కర్ స్కామ్‌లో ఇరికి మళ్ళీ బెయిల్ మీద అయితే బయటకొచ్చినట్లయితే మనకు తెలిసిందే. అయితే ఈరోజు కవితకి నిజంగానే బెయిల్ వస్తుందా అనేదైతే ఉంది. కానీ 90% అంటే 90% అయితే పక్కా బెయిల్ వస్తుందనైతే చెప్తున్నారు. మరి ఇప్పుడు విచారణలో అయితే తెలియనున్నది. సీబీఐ, ఈడీ అయితే విచారణ చేయనున్నది. సో, విచారణ చేశాక మరి వీళ్ళ మాటలు విని మరి ఏమిస్తుంది, ఏం తీర్పిస్తుందనైతే చూడాలి. నిజంగానే బెయిల్ వస్తుందా లేదా అనైతే చూడాలి. అయితే ఇంతకుముందు గూడా బెయిల్ కోసం చాలా ట్రై చేశారు గానీ, అస్సలు బెయిల్ అయితే రానివ్వలేదు. అక్కడున్న ఎవరైతే మనకు సెంట్రల్ నుంచి గానివ్వండి, స్టేట్ నుంచి గానివ్వండి, ఏ ఒక్కరు గూడా బెయిల్ రాకుండానే చాలా మందయితే పోటాపోటీ పడ్డారు. అండ్ సీబీఐ, ఈడీ అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళు గూడా అసలు బెయిల్ రాకుండానే చేశారు. ఎందుకు అనంటే మళ్ళీ ఇప్పుడు బెయిల్ మీద బయటకొచ్చాక చాలా బెదిరింపులు వస్తాయి. అంటే బెదిరిస్తారు అని టాపిక్ వచ్చింది గాబట్టి అంటే అందుకే అసలు బెయిల్ అయితే రాలేదు. ఇప్పుడైతే బెయిల్ కంపల్సరీ రావాలి అండ్ కంపల్సరీ ఇవ్వాలి అనైతే చాలా మంది పోరాడుతున్నారు. అంటే బీఆర్ఎస్ కార్యకర్తలు గానివ్వండి, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గానివ్వండి. అంటే ఎందుకంటే హెల్త్ ఇష్యూ ఉంది గాబట్టి పక్కా హెల్త్ ఇష్యూ ఉన్నప్పుడు చాలా ఇవ్వాలి. అంటే ఇంతకుముందు మన 5 నెలల క్రితం నుంచి గూడా చూసుకుంటే గనక 10 కేజీలు కవిత అయితే 10 కేజీలయితే తగ్గినట్లయితే మనకు తెలుస్తుంది. మరి ఇప్పుడు బయటకొస్తుందా? రాదా? బెయిల్ మీద బయటకొస్తుందా? రాదా? అనేదైతే చూడాలి. అయితే ఇప్పుడు చాలా మందయితే దీనికోసం అయితే వెయిట్ జేస్తున్నారు. అండ్ ఇప్పుడు బీఆర్ఎస్ కార్యకర్తలు ఎవరైతే ఉంటారో, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉంటారో, సో, దీనికోసం అయితే చాలా మంది వేచి చూస్తున్నారు. ఆయన ఇప్పుడు సుప్రీం కోర్ట్‌లో అయితే తీర్పు ఇవ్వనున్నారు. మరి సుప్రీం కోర్ట్‌లో ఏమి ఇస్తారు? ఏంటి అనేదైతే చూడాలి. దీని మీద సీబీఐ, ఈడీ అయితే ఎంక్వైరీ చేస్తుంది. అండ్ అదే విధంగా ఇప్పుడు సీబీఐ, ఈడీ ఏదైతే ఉందో సో, వీళ్ళ మాటలు విని అండ్ వీళ్ళ కండిషన్ చూసి తన హెల్త్ ఇష్యూస్ కూడా చెక్ జేసి అండ్ వీళ్ళనైతే బయటకు తేనున్నారు. అంటే బెయిల్ మీద అయితే మన కవిత గారినైతే బయటకు తేనున్నారు. ఎందుకంటే ఇంతకు ముందు కూడా గతంలో మనం చూసుకుంటే గనక చాలా మంది ఇలానే లిక్కర్ స్కామ్‌లో దొరికి చాలా మంది కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు ఉండి మళ్ళీ బెయిల్ మీద అయితే బయటకొచ్చిన విషయం మనకు తెలిసిందే. మరి ఇప్పుడు ఏ విధంగా మరి ఇప్పుడు ఏం జరుగుతుందనేదైతే చూడాలి. ఇప్పుడు చాలా మందైతే దీనికోసం అంటే మెయిన్ చాలా మందైతే కవిత గారు బయటకు రావాలనైతే చూస్తున్నారు. ఇప్పుడు మనం లాస్ట్ టైమ్ అంటే లాస్ట్ 5 నెలల నుంచి చూసుకుంటే గనక ఎన్ని సార్లు బెయిల్ కోసం ప్రయత్నించినా గాని, ఇప్పుడు నిన్న రాఖీకి గూడా అన్నకి రాఖీ కట్టలేని పరిస్థితి వచ్చింది. మనం జూడొచ్చు. రాఖీకి ఇప్పుడు మరి బెయిల్ వస్తుందా? లేదా? అనేదైతే చూడాలి. అయితే చాలా మంది ఎవరైతే బీఆర్ఎస్ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో సో, చాలా మందైతే బయటకు రావాలనైతే అనుకుంటారు. కానీ మీరేమనుకుంటున్నారు? మరి కవిత గారు బయటకొస్తారా? లేదా? అనేది మీరేమనుకుంటున్నారు? అనేది కామెంట్ చేయండి. అదే విధంగా మెయిన్ కవిత గారైతే బయటకొస్తారనైతే చాలా వినిపిస్తుంది. విచారణలో గూడా చాలా వినిపిస్తుంది. మరి చూడాలి అసలు నిజంగానే బయటకొస్తున్నారా లేదా అనేది. కానీ సుప్రీం కోర్ట్ గూడా ఒకప్పుడు ఏమన్నదంటే హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు సో, హెల్త్ ఇష్యూస్ ఎప్పుడైతే మనకి అనారోగ్యంతో ఉంటామో అప్పుడు బెయిల్ ఇస్తేనే బెటరు. జైల్‌లో గూడా ఎక్కువ రోజులు
రోజులు ఉంచకూడదు, ఎక్కువ రోజుల నుంచి హింసించకూడదు అనేది ఒక రూల్ అనేది అయితే ఉంది. అదైతే అందుకే ఇప్పుడు కవిత గారినైతే బయటకైతే నేను ఎందుకంటే ఇప్పుడు గత 10 రోజుల నుంచి చూసుకుంటే గనక అసలు అనారోగ్యంతో ఉందన్నట్లయితే చెప్తున్నారు. అయితే ఇప్పుడు మనం 5 నెలల నుంచి చూసుకుంటే గనక 10 కేజీలయితే తగ్గడం అయితే జరిగింది. మరి ఇప్పుడు అందుకే లిక్కర్ స్కామ్‌లో దొరికి అప్పటి నుండి అప్పుడు లిక్కర్ స్కామ్‌లో దొరికిన గత 2 నెలలు అప్పుడు ఆ 2 నెలల్లో అయితే చాలా, చాలా ప్రయత్నించారు తీయడానికి గాని తర్వాత అసలు బెయిల్ రాదు. అసలు ఎలాంటిది గూడా జరగదు అనైతే ఫిక్స్ అయిపోయారు. అలాంటిది ఈరోజు మరి బెయిల్ ఒస్తుంది అని చాలా మంది ఫిక్స్ అయిపోయారు. మరి బెయిల్ ఒస్తుందా? రాదా? అనైతే వేచి జూడాలి. బెయిల్ వాయిదా పడ్డది 27. ఎప్పుడు? అవునా? విచారణ వాయిదా. ఆ! ఇదే కంటిన్యూ. నువ్వు ఆఫ్ చేసినావా? ఆ! కంటిన్యూ. సో చూడాలి. కానీ ఇప్పుడు మనకి ఇనిపిస్తుంది ఏంటి అనంటే, ఇప్పుడు రీసెంట్‌గానే బెయిల్ అయితే వాయిదా పడ్డది. ఇంకా ఈ నెల 27కైతే వాయిదా పడ్డది అనైతే అంటున్నారు. మరి చూడాలి ఇంకా మరి వాయిదా పడ్డదా నిజంగానే అంటే వాయిదా పడ్డదనైతే అంటున్నారు. సో వాయిదా పడితే మరి అప్పుడేం జరుగుతుంది? అంటే ఇట్లా బెయిల్ అంటే ఇదే విచారణనే సిబిఐ, ఈడీ విచారణనే ఇట్లా వాయిదా పడుతుంది అనంటే మరి బెయిల్ గూడా అసలు నిజంగానే వస్తుందా? రాదా? అనైతే చూడాలి. ఈ రోజైతే రాదనైతే కన్ఫర్మ్ అయిపోయింది. కానీ బెయిల్ అయితే ఇప్పుడు వాయిదా పడ్డది గాబట్టి మరి చూడాలి అసలు నిజంగానే అప్పటికైనా మరి బెయిల్ మీద బయటకొస్తుందా కవిత గారు? మరి నిజంగానే వస్తున్నారా? లేదా? అనైతే చూడాలి. ఎందుకంటే ఇప్పటికే చాలా మంది నిన్నటి నుండి గత 10 రోజుల నుంచే పక్కా బయటకొస్తుంది. 90% అయితే ఎంక్వైరీ అయితే అయిపోయింది. ఇంకా సీబీఐ, ఈడీలో విచారణ అయితే తెలియనున్నది. తెలిసినాక కథం ఇంకా మనం బయటకు తీసుకురావాల్సిందే అనైతే తెలిసింది. అయితే అదే విధంగా ఈరోజు తీసుకురావడానికి గూడా కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, పలు ఎమ్మెల్యేలు గూడా అక్కడికి చేరుకొని తనని అంటే తనని తీసుకొద్దాం అన్నట్లే అంటే వెల్కమ్ చెప్దాం బయటకు అన్నట్లే గాని వెళ్లారు కానీ అక్కడ ఈరోజైతే వాయిదా పడినట్లయితే మనకు తెలిసింది. ఇప్పుడు అంటే ఈ నెల 27కి వాయిదా అయితే పడ్డది. మరి చూడాలి. ఆ రోజైనా మరి విచారణలో తెలుస్తుందా? మరి అప్పుడైనా సీబీఐ, ఈడీలో మరి తను ఈ విచారణ తెలిసాక బయటకు బెయిల్ మీద బయటకొస్తుందా? మరి అప్పటికి కూడా హెల్త్ ఎలా ఉంటుంది? హెల్త్ కండిషన్ ఎలా ఉంటుందనైతే చూడాలి. కానీ చాలా మందైతే బీఆర్ఎస్ వాళ్ళు ఎవరైతే ఉంటారో సో వాళ్ళైతే చాలా మంది పోరాడుతున్నారు. బయటకు తేడానికే బెయిల్ మీద అయితే. బట్ చూడాలి అంటే ఇంకా తను మరి నిజంగానే అప్పటికైనా బయటకొస్తుందా లేదా అనేది అప్పటి వరకు వేచి చూడాలి. మరి మీరేమనుకుంటున్నారు? నిజంగానే బయటకొస్తుందా? ఎందుకంటే ఈ రోజే బయటకొస్తుందని అనుకుంటే గనుక మనకి బెయిల్ ఆల్రెడీ పోస్ట్‌పోన్ అయింది. బెయిల్ ఆల్రెడీ మనకి 27కి వాయిదా పడ్డది అని అయితే తెలిసింది. మరి చూడాలి. అప్పటి వరకైనా ఏమవుతుందనేది.